పదవుల కోసం రాజకీయాల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గుంటూరు రోడ్లోని ఏఎన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాల వయసులోనే రాజారెడ్డి వద్ద పనిచేశామని, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో తనను ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరియు జిల్లా స్థాయి మహిళా విభాగానికి సంబంధించిన సభ్యులు కోరుతున్నాం. వెనక దయచేసి వేదిక మీద ఉన్న గౌరవ ఎవరైతే మనం ఎమ్మెల్యేలకి, అదేవిధంగా ఇన్ఛార్జీలకి, అదేవిధంగా వివిధ రకాలైన కార్పొరేటర్లు, డైరెక్టర్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ సభను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మళ్ళా 100కి 100 పాళ్ళు అంత సౌమ్యుడిగా, అందరూ ఆప్తుడిగా, తన దగ్గరకు వచ్చిన వారి ఇంటికి వచ్చిన, ఆఫీస్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా వాళ్ళ సంతృప్తిగా ఇంటి నుంచి వెళ్ళాలనేటువంటి ఒక పెద్ద మనసుతో అందరితో ఉన్నటువంటి వాసనని ఈ మధ్య మొదటిసారి అన్న కోపం వచ్చింది చూశాను నేను. ఎప్పుడు నేను కూడా అంటే అన్నకి ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకో, ఇది ఎదగా ఇది కరెక్ట్ కాదు, తప్పు చేశాడంటే వాడు కనబడిపోతాడు, బాధపడి వదిలేస్తాడు తప్ప తన కోపం రాదు. ఇది కనబడిపోతాడు లేదు. అంతగా ఉన్న వాసన మొదటిసారి కోపం రావడం కారణం ఏంటంటే, ఇక్కడ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్నటువంటి లిటిగేట్ పనులు, రెచ్చగొడుతున్నటువంటి విధానం, తప్పుడు దారులు ఎన్నుకొని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకోవడం, చివరికి ప్రచారం చేసేటువంటి తన కుటుంబ సభ్యులను కూడా తన కూతురైనా కోడలైనా ఒకటిగా చూస్తాను. నేను చూసి చాలా మందిని చూస్తుంటా. నేను వాసన చూసి అనిపిస్తుంది నాకు ఈరోజు ఆ చదువు, ఆ అనుభవం ఎన్ని రకాలు తీసుకోవచ్చని ఈరోజు నేను మీకు మాటిస్తున్నా. వాసన నాకు నిజంగా చెప్తాను కదా, నాకు ఈ ఒంగోలుతో సంబంధం లేనప్పుడు కూడా వాసన తనకు వ్యక్తిగతంగా చాలా అటాచ్మెంట్ ఉంది. నేను వాసనతో కలిసి ఢిల్లీ నుంచి కానీ, ఇక్కడి నుంచి కానీ ఎన్ని రకాల పథకాలు అభివృద్ధి వీలున్నాయో అన్ని ఇప్పటికే ఒక రకంగా 80-70% పూర్తి చేశాడు. మిగిలిన పనులు అభివృద్ధిలో పూర్తి చేయడంలో కూడా అన్నతో కలిసి ఈ చదువును కూడా ఉపయోగించి అనేక రీతిలో అన్నతో పాటు ప్రయత్నం చేసి అభివృద్ధి వైపు నడిపించడంలో నేను అన్నతో కలిసి కృషి చేస్తానని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాను. పెద్దవారు, ఆత్మీయులారా, నేను చంద్రబాబు గారు ఒకే నియోజకవర్గంలో పుట్టాము. ఇద్దరం కూడా పక్క గ్రామాల్లోనే పుట్టాం, పెద్ద దూరం కూడా కాదు. నేను తన నియోజకవర్గంలో తన పార్టీకి పోతామని తను అడిగితే నేనేం చెప్తానంటే, చంద్రబాబు గారు పుట్టిన నియోజకవర్గం నేను ఒకటే అయినప్పుడు తన నియోజకవర్గం తన పార్టీకి ఓటేయమంటే, నేను అడిగింది జగన్ చూసి నాకు ఓటేయమన్నా. జనాలు రెండే జరిగింది. అక్కడ జగన్ మీద నమ్మకుంటే నాకు ఓటేయమన్నా. జనం 43,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు పుట్టిన నియోజకవర్గాన్ని గెలిపించారంటే ఎవరు నమ్ముతున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ జనం ఏ నాయకుడిపై నమ్మకం ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మాటిస్తే మాటలు నిలబడే వ్యక్తి ఎవరని జనంకి తెలుసు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం దారిలో వస్తున్నాం, చక్కగా వైఎస్ఆర్సీపీ జెండాలు కనబడుతున్నాయి, అడుగడుకోడు కనబడుతుంది, ఒకే జెండా కనబడుతుంది, మన కనిగిరి పోయినప్పుడు దారిలో తెలుగుదేశం మీటింగ్ పెట్టినట్టున్నారు. దారిలో పోతుంటే ఒక కరెంటు పోడు ఎల్లో జెండా కనబడుతుంది, ఒక రెడ్ జెండా కనబడుతుంది, ఒక ఆరెంజ్ జెండా కనబడుతుంది, ఒక్కొక్క కరెంటు పోలకు ఒక నాయకుడి ఫోటో కనబడుతుంది. అంటే వాళ్ళొక మీటింగ్ పెడితే అనేక జెండాలు కట్టాలి, మనొక మీటింగ్ పెడితే ఒకే జెండా కడతాం. దానికి మనకు తేడా అని ప్రజలు గమనించాలి. కార్యకర్తలకు వచ్చినటువంటి వాళ్ళం ఆపోజిషన్లో ఆరోగ్య గుర్తుండండి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి మంత్రి పదవిని తులపాయను త్యజించి జగన్ కోసం వచ్చేటువంటి వాళ్ళ వాసనని మీకు అందరూ కూడా తెలుసు. అంతగా జగన్ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు నడుపువారు వాసన్న. అలాంటి వాసనతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం నుంచి నేను, రాష్ట్రం నుంచి అన్న, ఎందుకంటే రాష్ట్ర మంత్రిగా మీ అభివృద్ధి కార్యక్రమం అమలు స్వీకరిస్తారు.
కేంద్రం తర్వాత ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని నేను బాధ్యత తీసుకుంటా. మీ ఇద్దరు సమన్వయంతో బాధ్యతగా భయంతో మీరిచ్చే పదవిని మీరందరూ సభాసమేలాగా మీరందరూ సగౌరవంగా నాకు మంచి ఎంపీ అభ్యర్థి ఇచ్చారు, మంచి మంత్రులు అనేది అనుకునేలాగా పనిచేస్తామని మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఒకరిగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ ఆశీస్సులు మీరిచ్చే ఆశీస్సులు మీరిచ్చేటటువంటి మద్దతు మీరు ఇస్తున్నటువంటి వ్యక్తుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. భయంతో బాధ్యతతో మీరు అప్పగించే పదవిని నిర్వర్తిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నమస్కరిస్తూ సార్. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. శ్రీరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం. ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సీఎం ఆఫీసులో ఉండాలి, పార్టీ కార్యక్రమాలన్నీ చూడాలని చెప్పి ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి. వాళ్ళ కొడుకుని పోటీ చేయమని చెప్పి చంద్రగిరిలో చెప్పడం జరిగింది. కానీ మళ్ళా సీఎం గారు ఎందుకు ఆలోచించారో కానీ శ్రీరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్కి పంపించాలని చెప్పి ఆయన ఆలోచన చేయటం, మరి ఒంగోలు పార్లమెంట్కి అభ్యర్థిగా శ్రీరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పంపించినందుకు మీరందరూ కూడా నేనైతే చెప్తానా 1,00,000 ఓట్లు పదవితో మెజార్టీతో శ్రీరెడ్డి భాస్కర్ రెడ్డికి గెలుస్తామని చెప్పడం సభలో తెలియజేసుకుంటాను. మీరు ఎన్ని కుట్రలు పన్నినా జగనన్న సైన్యం ఉండి ఈ రాష్ట్రంలో అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరు కూడా వెనక జరిగే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మన జరిగినటువంటి మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో మమ్మల్ని పరిచయం చేస్తా సిద్ధం సభలో ఎమ్మెల్యేలను పరిచయం చేస్తూ ఒంగోలులో బాల్య శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఈ రాష్ట్రంలోనే ఎమ్మెల్యేల్లో అతి సౌమ్యుడని మాట్లాడాడు. ఆ కర్మకాలి 4 రోజుల తర్వాత ఒంగోలు గొడవ స్టార్ట్ అయింది. మీకు తెలుసు ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ ముందుల కన్నపాలెంలో అక్కడ ప్రచారం చేయకూడదని చెప్పి మమ్మల్ని అడ్డగించాడు. అయిపోయింది, గొడవలు అయిపోయినాయి, అధికారులు వచ్చాం. కానీ ఒక్క కమ్మ సామాజిక సంబంధించిన ఒక్క మనిషి మీద కూడా ప్రతీకార చర్య తీసుకోలేదని గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నాం అని చెప్తున్నాడు. అంటే బుక్ రాసుకున్నాడు. ఒక ఆయన తల బుక్ అంటాడు, ఒక ఆయన ఎర్ర బుక్ అంటాడు. నేను చెప్తానా మీరు బుక్కులు రాసుకుంటున్నారేమో, నాకు బుక్కులు రాసుకోవాల్సిన అవసరం లేదు. నాకు మైండ్లో ఉంటుంది. ఈసారి మైండ్లో పెట్టుకుంటాను నేను. మీ ఎవరైతే అక్రమాలు దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళందరూ మైండ్లో పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకోండి, చివరిసారిగా పోటీ చేస్తున్నా. దేనికైనా ఒక 420 పెట్టుకొని మాట్లాడి పైశాచికాలను పొందుతున్నావు. 2-3 మాట్లాడిస్తాడు ఇష్టం వచ్చినట్టు. పైశాచిక ఆనందం నవ్వుకుంటుంటాడు. అయ్యో చెప్పగానే అదేందో ఆ పైశాచిక ఆనందం ఏందో అదేందో జనంలో పోయా అడుగుయా ఓట్లని సంపాదించుకోయా. నీ చెప్పు రాజకీయాలు చెత్త రాజకీయాలు మానుకోవాలి. ఏదైనా కానీ ఈ ప్రజాస్వామ్యంలో, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు అడిగే హక్కు ఉంది. ఇష్టం ఉంటే ఎలా, ఇష్టం లేకపోతే మేము వేయకుండా ఉండొచ్చు. కానీ ఈ రకమైన చెప్తా ఉన్నా, నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇంకోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో మన శ్రీరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక వేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి శ్రీరెడ్డి గారి ఆత్మీయ విందుకి
తెలంగాణ వచ్చినటువంటి ఒంగోలు ప్రజానికాలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి ఆశీస్సుతో మీరు గెలుచుకుంటే మీ రుణం మీరు తెచ్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్.